అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడచ్చు, మాకు జరుగుతున్న నేను నచ్చకపోతే నా పైన మాట్లాడచ్చు, ప్రెసిడెంట్గా మాట్లాడచ్చు నా పైన అగేనిస్ట్గా. ఇప్పుడు ఈయన వైస్ ప్రెసిడెంట్గా మీకు నచ్చలేదు, ఈయన పైన మాట్లాడండి. కానీ అసోసియేషన్ ఇప్పుడు కంట్రీ పైన అగేనిస్ట్గా మాట్లాడితే ఇట్ ఇస్ సెడేషన్. కరెక్టా కాదా? ఐఎమ్ జస్ట్ డ్రాయింగ్ ప్యారలల్స్. కంట్రీ పైన ప్రైమ్ మినిస్టర్ని మీరు వ్యతిరేకించండి, చీఫ్ మినిస్టర్ని వ్యతిరేకించండి, ఎమ్మెల్యేని వ్యతిరేకించండి. దట్స్ నాట్ అన్ ఇష్యూ. కంట్రీని వ్యతిరేకించకూడదు. దట్ ఈస్ ద హోల్ థింగ్. మాని వ్యతిరేకించకూడదు మీరు. మేము చేసే పాలసీస్ నచ్చకపోతే నచ్చలేదు, అంతే. డ్రాప్ ఇట్. అంటే కొన్ని సమస్యలు మా అసోసియేషన్ వల్ల సాల్వ్ కానప్పుడు ఏంటంటే వాళ్ళు తమ నిరసన వ్యక్తపరుస్తుంటారు, అది మీడియా పరంగానే వస్తుంటుంది. సో అలాంటి టైంలో ఎలా ఇప్పుడు చేస్తారు? మీడియాకి రావాల్సిన అవసరం ఏంటి? మీడియాకి రావాల్సిన అవసరం ఏంటి? అంటే అసోసియేషన్ ఒకవేళ వినకపోతే వాళ్ళ సమస్య పట్టించుకోకపోతే వాళ్ళు బయటకు వచ్చి మీడియా ద్వారానే కదా సార్. ఎందుకు అక్కడ మా డిఆర్సీ కమిటీ ఉంది, మాకు కరెక్టా కాదా అని తెలుసుకొని మేము చేసుకుంటాం కదా, లేకపోతే లేదు కదా. ఏజిఎం ఉంది, ఎవ్రీ ఏజిఎంలో అందరి ముందు అందరూ మాట్లాడుకోవాలి కదా, అందరూ ఇది చేయాలిగా. ఇట్స్ అ రెగ్యులర్ థింగ్. ఒకవేళ ఏజిఎంలో అందరూ వచ్చి నేను చేసేది తప్పు అన్నారంటే ఐ హ్యావ్ టు అగ్రీ టు దట్ ఏజిఎం. అండ్ ప్లస్ ఎవ్రీబడి కెన్ కాల్ మీ. ప్రతి ఒక్కరు బర్త్డేస్కి మేము ఫోన్ చేసి మాట్లాడుతున్నాం. అండ్ వాళ్ళకి ఏమైనా సమస్యలు అయితే నాకు ఫోన్ చేస్తున్నారు. సో వేరే ఆల్ లైక్ అ ఫ్యామిలీ. విష్ణు గారు, ఇటీవల ఒక సమస్య మా దృష్టికి రావడం జరిగింది. షూటింగ్ లొకేషన్లో కొంతమంది అంటే ఆర్టిస్టులు, అంటే వేరే సినిమా కావచ్చు, లేదంటే మన తెలుగు సినిమాలు కావచ్చు, కొత్త వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు, లేదంటే అనుభవం ఉన్న యాక్టర్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు మీకు మెంబర్షిప్ ఉందా లేదా అనేది కొంతమంది వ్యక్తులు వెళ్ళి వాళ్ళని చెక్ చేసి ఒకవేళ లేకపోతే దౌర్జన్యం చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్ వచ్చింది. సో దీని మీద మీకు ఏమన్నా ఫిర్యాదులు ఉన్నాయా? అంటే ఈ ఐడియా చాలా బాగుంది. ఐ ఇంప్లిమెంట్ దిస్ ఐడియా. ఇప్పుడు దాకా జరగలేదు, బట్ ఐ లవ్ దట్ ఐడియా. ఎక్కడ మన మానిక్ బాయ్, మీరే ఇన్ఛార్జ్ దీనికి. మీరు కరాతే కళ్యాణ్ గారు, మీరిద్దరు ఈ ఐడియా, ఐ లవ్ దట్ ఐడియా. ఐ థింక్ వీ షుడ్ డూ దట్. మిగతా యూనియన్స్లో జరుగుతుంది అది. మీరు మేకప్ యూనియన్లో జరుగుతుంది, మీకు ఫైట్ యూనియన్లో జరుగుతుంది, డ్యాన్స్ యూనియన్లో జరుగుతుంది. మా దాంట్లో కూడా మంచి ఐడియా. ఐ డెఫినెట్లీ ఇంప్లిమెంటెడ్. అండ్ అది జరగచ్చు కూడా. ఐ డోంట్ నో. తెలుగు సినిమా చరిత్ర చాలా గొప్పది. అది చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. ఇప్పుడు వాట్ అ వండర్ఫుల్ టైం. మహానటుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్. వాట్ ఇస్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు గెట్ పద్మవిభూషణ్. అది మనం అందరం గర్వించదగ్గాలి. ఆన్ ద లైటర్ నోట్, ఇప్పుడు మీరు ఇక్కడే కాదు, బాంబేలో కూడా ఏదైనా ఈవినింగ్ ఏదైనా మ్యూజిక్ పార్టీస్కి లేకపోతే పబ్స్కి వెళ్తే దాని లాస్ట్ సాంగ్ ప్లే చేసేది బాలకృష్ణ గారిది అని జై బాలయ్యతో ఎండ్ అవుతుంది. అని ఎంత పెనెట్రేట్ అయింది మన తెలుగు సినిమా అనేది. అండ్ మై బ్రదర్ అల్లు అర్జున్, ఫస్ట్ హీరో టు గెట్ ద నేషనల్ అవార్డ్ ఇన్ తెలుగు. అండ్ కేరళలో ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఇట్స్ నాట్ అ నార్మల్ అచీవ్మెంట్. కేరళలో ఈజ్ ఈక్వల్, కేరళలో కానీ, అండ్ ద ఫస్ట్ తెలుగు స్టార్ టు బీ ట్రీటెడ్ యాజ్ అన్ ఈక్వల్ స్టార్, వాళ్ళతో సమానంగా బన్నీని. And Prabhas, my darling brother, today he's probably the highest paid Indian actor. ఒక తెలుగువాడు. అక్కడికి వెళ్ళి ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే ఏ భాషల్లో అయినా ఆలోచిస్తారు, పెద్ద సినిమా వస్తుంది అని. అండ్ ద హ్యూమిలిటీ, ప్రభాస్కున్న హ్యూమిలిటీ, దట్స్ హ్యాట్స్ ఆఫ్. దట్ ఈస్ తెలుగు. ఎప్పుడు మనం టామ్ కొట్టుకోలేదు. ఎప్పుడు పెద్దలైనా పెద్ద చిన్న అని చూసుకుంటూ, మహేష్ గారిదిను, మా మిత్రుడు మహేష్, మై బ్రదర్ మహేష్ అండ్ రాజమౌళి గారి సినిమా is supposed to be the highest budgeted Indian cinema ever. It is regarded as one of the biggest cinemas in Asia. Rajamouli garu, he went and planted the Telugu cinema across the world. Keeravani garu, the first Keeravani garu, and the first Oscar award for Telugu cinema, not Indian cinema. Indian cinema ki Telugu cinema ki the first Oscar, he went and got it. And there are so many great achievements which we've been having it now. And what a golden era. It's a phenomenal golden era. And to celebrate this is the best time, I thought. And I thank
the Malaysian government and especially Kamal Nath sir to come forward and support us on this event. And we need the support of all the media and everybody to make this a grand success. With this event, we are also, Movie Artists Associations ki, we are planning to raise funds. Why do we need funds? మా దగ్గర దాదాపు 800 చిల్లర యాక్టివ్ మెంబర్స్ ఉన్నప్పటికీను మేము ఒక 100-150 మంది ఆధికంగా చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు. మిగతా వాళ్ళకి 100% మెడికల్ క్యాంప్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఫ్రీగా ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము గత 2 సంవత్సరాలుగా ఇస్తున్నాం. అండ్ దేవుడి దయ వల్ల ఇన్సూరెన్స్ ఫెంటాస్టిక్గా చాలామందికి ఫ్రీగా ఇవ్వడం వల్ల అందరికీ హెల్ప్ అయింది. ప్రతి ఒక్కరికి మీరు పేరు చెప్పండి, పేరున చాలామందికి హెల్ప్ అయింది. అది కంటిన్యూ చేయాలంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి ఫండ్ కావాలి. సంవత్సరానికి మాకు 1 కోటి చిల్లర అవుతుంది. సో ఆ ఉద్దేశంతో కూడా ఆన్ ద సైడ్ లైన్స్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి ఫండ్స్ రేజ్ చేయాలని దానికి కూడా ఈ నవతి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. నవతి ఉత్సవం ఆల్రెడీ ఫిలిం చేంబర్తో మాట్లాడడం జరిగింది. మాకొక ఇండస్ట్రీ అంతా మాకొక 2 to 3 days 2-3 రోజులు మీరు సెలవు ఇవ్వాలి, వీళ్ళందరూ నటీనటులందరూ రావాలి, వీళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అన్నప్పుడు ఫిలిం చేంబర్ హ్యాస్ సపోర్టెడ్ అవర్ ఇనిషియేటివ్ 100%. అండ్ థ్యాంక్స్ టు దిల్ రాజు గారు అండ్ దాము గారు, వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరూ 100% సపోర్ట్ చేస్తాం, మాకు ఒక 2 months ముందు డేట్ ఇవ్వండి అన్నారు. ఈరోజు వెళ్ళడం ఇమీడియట్గా డేట్ ఇచ్చేస్తాం, ఆ రెండు వీకెండ్స్ బ్లాక్ చేయమని చెప్పి. సో ద ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ ఈ ఉత్సవం చేయడానికి ఏకదాటిలో ఉన్నాం. రెండోది పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇస్ ద ఫస్ట్ అసోసియేషన్ మొత్తం ఇండియాలో ఉన్న ముందు 5 అసోసియేషన్స్తో టైఅప్ అయ్యాం. కేరళలో, కర్ణాటక, తమిళనాడు, హిందీలో మనందరం ఉమ్మడిగా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. మోహన్ లాల్ గారు అక్కడ అమ్మ అన్న కేరళ అసోసియేషన్లో ఆయన పాజిటివ్గా రిప్లై అయ్యి ఆయన టైఅప్ ఒప్పుకున్నారు. కర్ణాటకలో రాక్లైన్ వెంకటేష్ గారు యాక్టివ్ సెక్రటరీ, ఆయన ఒప్పుకున్నారు. నాజర్ గారు, కార్తీ గారు వాళ్ళు ఒప్పుకున్నారు గత నడిగర్ సంఘం నుంచి. హిందీ వాళ్ళు ఆల్రెడీ ముందుకొచ్చి సంతకం పెట్టేశారు. సో నౌ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మొత్తం ఇండియన్ సినిమాని ఒక ప్లాట్ఫామ్, ఒక గుప్పెట్లో తీసుకొచ్చి పెట్టాం. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ వాట్ వీ డన్. ఈ రాష్ట్రాల నుంచి కూడా అక్కడున్న నటీనటుల్ని కొంతమందిని ఇన్వైట్ చేసి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి రిక్వెస్ట్ చేసాం. కొంతమంది ఇమ్మీడియట్గానే ఒప్పుకున్నారు, కొంతమంది డేట్ సజెస్ట్ చేసి వస్తామన్నారు. ఆ లిస్ట్ కూడా త్వరలో మీ అందరికీ ఇస్తాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. I'll again use a translation to you later. Sir, thank you. మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఈ రూల్స్ ప్రకారం కొత్త మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ అనేటువంటిది జరిగిందా? 45 మెంబర్స్ అప్లై చేస్తున్నారు ఇప్పుడు మాకు. దాంట్లో 10 మంది అసోసియేట్ మెంబర్స్. వీళ్ళందరికీ ఇప్పుడు ఎలా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు మీరు నచ్చారు, నేను ఇప్పుడు మెంబర్షిప్ ఇచ్చేది అదంతా కుదరదు. దానికి ఒక కమిటీ, ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మీరు ఏ సినిమాలు యాక్ట్ చేశారో ఆ క్లిప్స్, ఆ లింకులు అవన్నీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వెళ్ళాలి. ఎందుకంటే ప్రభు గారు, మీ అసోసియేషన్లో సడన్గా మీరు వెళ్ళినప్పుడు మేమందరం ఒక గూడికి చెందిన వాళ్ళం, ఒకరినొకరు చూస్తే ఐడెంటిఫై అవుతాయి. నువ్వు కొత్తగా పెట్టావా, వెరీ గుడ్ మెంబర్ అని మీరు అంటారు. అదే కానీ సడన్గా మీరు వెళ్ళినప్పుడు ఒక 30-40 మంది మీకు తెలియని వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు మీ జర్నలిజంకి ఏంటో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయలేరు. కానీ మీలో ఉన్న బెనిఫిట్స్ పొందుతూ మీలో ఉన్న ఒక హంగామా కోసం వాళ్ళు దిగారు. అది మీకు నచ్చుతుందా? నచ్చదు. సేమ్ థింగ్ మాకు కూడా. మేము టక్కన లెఫ్ట్ రైట్ ఏదైనా, ఇప్పుడు నాన్నగారు టైం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, దాని తర్వాత మురళీమోహన్ గారు దానికి ముందు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వనభోజనం అని ఇక్కడ ఒక రిసార్ట్లో తీసుకెళ్ళి పెట్టారు. అప్పుడు ఏమైంది, స్టేజ్ పైన ఒకరినొకరు తిట్టుకున్నారు, అరుచుకున్నారు, జోకులు వేసుకున్నారు. ఇట్ వాజ్ ఎ హోల్ పిక్నిక్ అట్మాస్ఫియర్.
బహుశా మీకు తెలిసి ఉంటుంది అది. ఈరోజు నేను చేయగలను అది, నేను చేయలేను. వై? బికాజ్ దర్ ఆర్ ఆల్మోస్ట్ 200 to 250 పీపుల్ సినిమాలో యాక్ట్ చేయని వాళ్ళు ఉన్నారు దాంట్లో. సో అది క్లీన్ చేయడానికే. ఇప్పుడు రెండోది, మూవీ ఆర్టిస్ట్ సెలక్షన్ లాస్ట్ ఇయర్ ఇంత సౌండ్ చేసి ఇంత వచ్చిన తర్వాత మాకు దాదాపు ఒక 70-80 అప్లికేషన్స్ వచ్చాయి. మాకు మేము మెంబర్షిప్ అయిపోతాం, మేము మీరేం చేసేవాళ్ళు? లేదు, మేము వార్డ్ మెంబర్గా చేస్తున్నాం, నేను మెంబర్షిప్ తీసుకుని ఇదేమన్నా ఎలక్షన్ పనిలా. సడన్గా టీవీలో గ్లామర్ ఉంది, ఏదో అసోసియేషన్లో 1000 కోట్లు ఉందా అని ఒక కలర్ వచ్చేసింది. సో దానివల్ల ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. రేపు నాగార్జున గారు వచ్చారనుకోండి, వెంకటేష్ గారు వచ్చారనుకోండి, వీ ఇన్వైట్ హిమ్ ఫర్ అ ఫంక్షన్. ఆయన చూసినప్పుడు నేను ఆ సినిమాలో పనిచేసాం కదా, లేకపోతే మీది ఆ సినిమా చూశాను బాగున్నా అని చెప్పుకోదగ్గ మొహాలు ఉండాలి. అంతేగాని రేపు మీ అసోసియేషన్ నుంచి ఒక 60 మంది మాకెందుకండి, మీ అసోసియేషన్ పెట్టుకోండి.